ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో ప్రతి మానవునికి దేవుడు ఆయా పనులు విభజించి ఇచ్చినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ మాటకొస్తే దేవుడు చేసిన పని అయి ఉన్నాము మనము కనుక మనము మన యొక్క జీవితంలో దేవుడు మనకు అప్పగించిన పనిని జాగ్రత్తగా నిర్వర్తించవలసిన వారంగా ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఉంటున్నాడు, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించమని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఇంటిలో నీకు ఇవ్వబడినటువంటి పని నీవు గుర్తించి ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించినప్పుడు నీవు దీవించబడతావు. దైవజనుడు నెహెమ్యా జీవితంలో పడిపోయిన ప్రాకారమును కట్టడానికి దేవుడు తనను బలపరిచి ఈ పని బహు గొప్పది అని ఆయన పూనుకొని దేవుని యొక్క పని జరిగిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ పనులన్నీ కూడా జరిగించబడాలి అంటే మనము ఆయనపై ఆనుకొనవలసిన వారంగా ఉంటున్నాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటలు చెప్తున్నాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు నీ పనుల కొరకై నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు, ఎంతో శ్రమ పడుతున్నావు. అయితే అయినప్పటికీ కొన్నిసార్లు నీ పనులలో నీవు సఫలీకృతుడు కాలేకపోతున్నావు. కారణం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకుంటున్న కారణాన్ని బట్టి ప్రభువు సెలవిస్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క సొంత తెలివిని ఆధారం చేసుకొని మనం ముందుకు పోయినప్పుడు కొన్ని పర్యాయాలు దేవుని కార్యాలు మనము జరిగించే వారంగా ఉండము. తద్వారా అనేకులకు నష్టాన్ని కలిగిస్తాం, దేవునికి అవమానాన్ని తీసుకుని వచ్చే వారంగా ఉంటాం. అలాగన కాకుండా మనం దేవుని యొక్క చిత్తంలో ముందుకు వెళ్ళాలి. దావీదు ఆ రీతిగా సొంత తలంపుతో మందసాన్ని తీసుకుని వచ్చి ఎంతో నష్టపోయినాడు. తిరిగి పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుతూ వచ్చినాడు. అలాగన మనము కూడా ఆయన వైపు తిరిగి ఆయన చిత్తాన్ని మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు దైవ దీవెనలు పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుగాక.